సాయి రాజేష్ గారు ఒక్క ఫోటో కోసం జస్ట్ ఒక స్టెప్ ముందుకండి. రీతిగా ప్లీజ్ జాయిన్. వెళ్ళారని ముందే పిలుస్తున్నాం మేము. ముందుగా సాయి రాజేష్ గారికి ఇక్కడ విచ్చేసినందుకు థ్యాంక్ యూ సార్. ఈ మూవీకి డైరెక్టరు ఇది ఫస్ట్ ఫిలిం అండ్ డిఓపికి నాకు మేమందరం ఇదే ఫస్ట్ ఫిలిం చేస్తున్నాం. విజువల్స్ అయితే చూశారు కదా, చాలా కష్టపడి చేసామండి. విఎఫ్ఎక్స్ టీం కూడా కొత్త టీమే అండ్ జగదీష్ అరూప్ చేశారు. మూవీ చాలా బాగుందండి. అండ్ పిఆర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా చేశారు. మ్యూజిక్ అన్ని రేళ్ళు అదిరిపోయి నేను చూశాను ఫైనల్ కాపీ. డైరెక్టర్గా హది కూడా చాలా భయపెట్టాడు పిక్చర్లో. థ్యాంక్ యూ అండి, చాలా బాగుంది, మీరు చూడండి. మీరు మాట్లాడలేదు, తక్కువ మాట్లాడని మీరు ఫీల్ అవుతున్నారేమో, కానీ ఎడిటర్స్లో మీరు బాగానే మాట్లాడినట్టు ఒక రకంగా. థ్యాంక్ యూ సో మచ్. అదర్వైజ్ థ్యాంక్ యూ చెప్పి ఇచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు భవ్య విల్ స్పీక్. అందరికీ నమస్కారం, నా పేరు భవ్యశ్రీ. అండ్ టీజర్ నచ్చిందా కదా? ట్రైలర్ అండ్ మూవీ దీనికంటే డబుల్ ఉండబోతుంది. ఫస్ట్లీ సాయి రాజేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. ఇట్స్ అ ప్లెజర్ టు హ్యావ్ యూ సార్. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా అండ్ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ హరి గారు, డైరెక్టర్ గారు, ఆయన చాలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం. ఇట్స్ ఆల్మోస్ట్ 1 year. ఆయన నాకు కాల్ చేసి స్టోరీ చెప్పినప్పుడు ఐ వాజ్ సో కన్ఫ్యూజ్ వెదర్ నేను చెయ్యాలా వద్దా అని చెప్పి, బికాస్ లీడ్స్ చేస్తున్నాను కాబట్టి. బట్ ఆయన చెప్పినప్పుడు ఆ లైన్ చెప్పిన వెంటనే నేను చేస్తాను అని చెప్పాను, బికాస్ ఈ కంటెంట్ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఐ థాట్ మీ హార్డ్ వర్క్ పే అవుతుంది అనుకుంటున్నాను. అండ్ శేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. శేఖర్ గారు అండ్ డిఓపి అశోక్ గారితో నేను ఇంకో ఫిలిం చేస్తున్నాను విచ్ ఇస్ కమింగ్ సూన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు. అండ్ శేఖర్ గారు చాలా అంటే చాలా కష్టపడతారు. సినిమాలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఐ మీన్ ఎన్ని హడల్స్ వచ్చినా సరే ఎట్ ద ఎండ్ అవుట్పుట్ చాలా బాగా ఇవ్వాలని ఆయన ఎప్పుడు కష్టపడతారు. ఐ థింక్ ఈ సినిమాతో శేఖర్ గారు విల్ బి ద గ్రేటెస్ట్ యాక్టర్. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. రితిక, నైస్ మీటింగ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఎవరి దిష్టి మా సినిమాకి తగలకుండా బ్లాక్ బస్టర్ అవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. ఇప్పుడు ఫైట్ మాస్టర్ రామ్ శంకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. అలాగే మా సాయి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరూ కొత్త వాళ్ళు, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎడిటర్ అందరూ కొంతమంది ఉన్నామండి పాత వాళ్ళు. బట్ సినిమా కాళ ఇంకే భైరవుడు. ఇక చెప్పాలంటే మా డైరెక్టర్ ఏడిక్కడ పాపం ఒక 1 year నుంచి, అంటే ఒక డైరెక్టర్ కంటే ఎక్కువ ఒక ఆర్ట్ డైరెక్టర్, అన్ని 24 డిపార్ట్మెంట్స్, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి అన్ని డిపార్ట్మెంట్ కష్టం ఈయనే పడ్డాడు. దీనికి మాత్రం ప్రత్యక్ష సాక్షులు మేమైతే ఉన్నామండి. అంటే ఒక డైరెక్టర్ కంటే మించి, అంతకు మించి డైరెక్టర్ అంటే కథ చేసుకోవటం, ప్రొడ్యూసర్ని పట్టుకోవటం, హీరో కథ చెప్పటం, వచ్చి సినిమా చేయటం, వెళ్ళిపోవటం కాకుండా ఫస్ట్ సినిమా కాబట్టి పడాలి అంత పెయిన్. పడాల్సిన దానికంటే ఒక 1 year నుంచి తన భుజాల మీద వేసుకునే సినిమాని ఇక్కడ వరకు లాక్కొచ్చాడంటే క్రెడిట్ అంతా నిజంగా మా హరిగారిదే. కొత్త డైరెక్టర్ అయినా అందరూ బ్లెస్ అయ్యండి, ఆశీర్వదించండి. మంచి సినిమా, చాలా మంచి కథ రాసుకొచ్చాడు. ఎందుకంటే ఇలాంటివి ఇంకా 2 కథలు చెప్పాడు, కానీ దీనికి పెట్టిన ఎఫెక్ట్, దానికి అంత కష్టపడాల్సిన పని ఉండదు ఇతనికి. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఇతను ఒక మంచి డైరెక్టర్, ఒక మంచి సినిమా ఇచ్చాడు ఇండస్ట్రీకి అనే పేరు అయితే మాత్రం డెఫినెట్గా వస్తుందండి. ఏ ముహూర్తాన్న ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అని పెట్టాడో సినిమాలో
క్లైమాక్స్లో ఉండే హీరోది క్లైమాక్స్లో ఉండే వేరే వెర్షన్ ఒకటి ఉంది. దీంట్లో మీరు అందరూ అనుకుంటున్నాం మనం చాలా బాగుందని. ఇది చాలా బాగుంది. దీనికి 10 times ఎక్కువ ఉంటుందండి. ట్రైలర్లో అసలు చాలా వరకు దాచాడు మా డైరెక్టర్, అర్థమైపోయింది నాకు. చాలా బాగుంటుంది. చాలా కష్టపడి అందరూ చాలా కష్టపడి చేశారు. పాపం ఒక భుజాల మీద లాక్కొచ్చి ఇప్పటివరకు లాక్కొచ్చాడంటే ఇతనిదే క్రెడిట్. సార్ ఆల్ ది బెస్ట్ సార్. ఈ సినిమా మీకు మంచి సినిమా అవ్వాలి డెఫినెట్గా. ఇక మా కెమెరామెన్ గారు అశోక్ బిజీగానే ఉన్నాడు సార్, ఇప్పుడు చేస్తున్నాడు, ఇంకా సినిమాలు చేస్తున్నాడు. ఆయన డెబ్యూ అయితే ఇదే సినిమా. ఒకసారి లైట్ దగ్గర ఉంటాడు, ఒకసారి రిఫ్లెక్టర్ దగ్గర ఉంటాడు, ఒకసారి మానిటర్ పట్టుకుంటాడు, ఎక్కడెక్కడ ఉంటాడు కట్ చేస్తే కెమెరా దగ్గర ఉంటాడు. అంత ఫాస్ట్గా వర్క్ చేస్తాడు. చాలా మంచి వర్కర్ అండి. చాలా అంటే ద బెస్ట్. ఈ సినిమా తర్వాత అశోక్ అన్న పేరు అయితే కొంచెం బాగా వినపడుతుంది సినిమా ఇండస్ట్రీలో. ఈ సినిమా ద్వారా వినపడుతుంది సార్. ఆల్ ది బెస్ట్ అండి అశోక్ గారు. ఇక మా ప్రొడ్యూసర్స్ కొంచెం బాధ పెట్టినా, ఖర్చు పెట్టినా, ఏది చేసినా, ఇసుక్కున్నా, తిట్టుకున్నా, ఏం జరిగినా మాకు కావాల్సింది ఇచ్చి ఆ ఫైట్లు బాగా రావడానికి, దీంట్లో యాక్షన్ బ్లాక్స్ అయితే చాలా కొత్తగా చాలా డిఫరెంట్గా ఉంటాయండి. క్లైమాక్స్ ఫైట్, ఇంట్రడక్షన్ ఫైట్, ఇంటర్వెల్ బ్యాంక్ చాలా బాగుంటాయి. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి మీద ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్లో ఫైట్ ఉంటుంది. చాలా బాగా డిజైన్ అయింది అది. అదొకటి చాలా బాగా జరిగింది. మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సార్. అలాగే మా హీరో పాప మీ బెడ్లో వేసిన కొన్ని చోట్ల వేయకపోయినా షార్ట్లో పడాలి, లెన్స్ పెట్టుకుని కంప్రెసర్లో అంబర్ పౌడర్లు వేసిన కష్టపడి నిజంగా శేఖర్ భాయ్ మీకు ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు. ఈ సినిమా అయితే మాత్రం డెఫినెట్గా సినిమాలో మా హీరోకి మాత్రం ఒక మార్క్ అండి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు నిన్నున్నా ఈ సినిమా మాత్రం డెఫినెట్గా ఒక మా కొత్త హీరోయిన్ అయితే ఇంట్రొడ్యూస్ అవుతాడు ఇతను. సూపర్, చాలా బాగా చేశాడు. పాపం చాలా కష్టపెట్టాం. ఫైట్లో కొన్ని విషయాలు తప్పదు. డైరెక్టర్ ఇచ్చిన సీక్వెన్స్ మేము చేయాలి. కొన్ని చోట్ల బెడ్లు వేయలేము, కొన్ని చీట్ చేయాలి, పడాలి. ఇక లెన్స్లతో ఆయన పడ్డ బాధ. కానీ ఇప్పటి వరకు ఇలా ఈ సినిమాని అవుట్పుట్ చూసేటప్పటికి పడ్డ కష్టం అందరూ మర్చిపోయారు సార్. మేము చూసాం వాళ్ళ కష్టం. ఒక హీరో, ఒక ఎడిటరు, మనకు ఒక డైరెక్టరు, కెమెరామ్యాన్, వీళ్ళు పడ్డ కష్టం మేమంటే ఒక 1 week 10 days చేసి బయటకు వచ్చేస్తాం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండేది వీళ్ళే సార్. ఆ విజువల్ ఎఫెక్ట్స్ ఆర్ఆర్ కొట్టాడబ్బా, చంపేసామన్నా. సూపర్. నేను చేసింది ఒక ఎత్తు అయితే నువ్వు చేసింది ఒక ఎత్తు. చాలా బాగుంది సార్. అందరికీ మంచి సక్సెస్ అందించాలి ఈ సినిమా. ఎందుకంటే చాలా చాలా కష్టపడి చాలా రకాల పెయిన్స్ దాటుకుని ఇప్పటికీ సినిమా బయటకు వచ్చింది సార్. ఇక మన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఆడియన్స్, సోషల్ మీడియా ఏదైనా సరే దీని ఇలాంటి సినిమాని నిలబెడితే, ఇలాంటి టీం నిలబడితే ఇలాంటి సినిమాలు ఇంకా చాలా మంచి సినిమాలు వస్తాయి సార్. దాని అందరికీ మీరు బ్లెస్ చేయాలి ప్లీజ్. మా సినిమాని రిలీజ్ చేసే లోపు పబ్లిసిటీ ద్వారా అందరూ మీరు కొంచెం సపోర్ట్ చేసి నా వాళ్ళకి అందరికీ కొంచెం బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కో ప్రొడ్యూసర్ రామకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. రాజమౌళి రామకృష్ణ గారు, మీరు అసలు వేదిక మీదే లేకుండా కిందకి ఎందుకు దిగారు అసలు? వితౌట్ మై పర్మిషన్ అసలు ఎలా జరిగింది అలా? షయ్యా? ఓకే, మీరు అలా కాస్త షై చూపిస్తూ మాట్లాడేయండి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ. ఆయనకి షై అని చెప్పారు కదా, అందుకే పక్కకి వెళ్ళారు. మధ్యలోనే ఉండాలండి మీరు. కాలాంకి భైరవుడు సినిమా ఎంతో కష్టపడి తీసాం. డైరెక్టర్ గారు కూడా బాగా కష్టపడ్డారు, అలాగే హీరో గారు కూడా బాగా కష్టపడి చేసాం సార్. ఈ సినిమా సక్సెస్ చేయవలసింది మీ అందరినీ కోరుచున్నాం. థ్యాంక్ యూ. నాకు మీరు భలే నచ్చారు. 2 లైన్లో ఏది చెప్పాలో అది చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా కే మ్యూజిక్ నుంచి ప్రియాంక విల్ స్పీక్. ప్రియాంక కమ్. దట్స్ ఫైన్, ఎనీథింగ్ ఈస్ ఫైన్. సో యువర్ కంఫర్ట్. Welcome media. Thanks all of you for being here. Welcome Sai Rajesh Garu. It's very nice to see when everybody is supporting each other in the industry. Congratulations to both the producers and Ritika and Rajshekhar and Bhavya as well. So we just watched the teaser and it seemed like a very impactful teaser. Lovely BGM, PR, congratulations. Very good job done. And the film is the music is releasing on K Music. We expect all of you to support the film's music, the team. Thank you so much. Thank you, Priyanka. Thank you so much. Now I request DOP Ashok గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. రండి అశోక్ గారు, కెమెరా ముందుకు రండి. అందరికీ నమస్కారం అండి. వచ్చేసిన పెద్దలకి, సాయి రాజేష్ సార్కి, మన మీడియా మిత్రులందరికీ అందరికీ నమస్కారాలండి. ముందుగా నా ఫ్యామిలీకి నన్ను సపోర్ట్ చేసి ఈ ప్లాట్ఫామ్కి తీసుకొచ్చిన మా బ్రదర్కి కుమార్ గారికి అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను.
మనం ఎన్నో ఆశలతోటి ఎన్నో కళలతోటి మనం ఊరు నుంచొని మనం ఓ సిటీకి వచ్చేసి మనం ఒక గోల్ని సాధించడం కోసం ఎన్నో విధాలుగా మనం సినిమా ఇండస్ట్రీలో చాలా కష్టపడుతూ ఉంటాం. ఆ సినిమా తీయడం అనేది ఎంతో లెక్క అంటే మనకి ఎంత అదృష్టం ఉన్నా కానీ ఆవగింజంత అదృష్టం ఉండాలనేది కూడా అంతే లెక్క ఉండాలి. బట్ అదే క్రమంలో నేను చేసే ప్రయత్నంలో హీరో నాగ చైతన్య గారు నా కెరీర్ని మలుపు తిప్పిన వ్యక్తిగా నేను కోరుకుంటున్నాను. హీరో నాగ చైతన్య గారు రాండ వేడుక చూద్దాంకి నన్ను ఒక కెమెరా డిపార్ట్మెంట్లో చేర్చి నన్ను ప్రయోజకునిగా తీర్చిదిద్దాలనే క్రమంలో నాకు నా లైఫ్కి సపోర్ట్ చేసి ఎంతో ఆదరణతోటి నన్ను ఒక మంచి మార్గంలోకి నడిపించిందని నేను ఎప్పటికీ కోరుకుంటున్నాను. సో నాగ చైతన్య గారికి, హీరో గారికి నీ తరపున మీ రుణం ఎప్పటికైనా తీర్చుకోలేనని నేను కోరుకుంటున్నాను. సరే, ఈ విషయానికి వచ్చినట్టయితే మా హీరో గారు నాకు మొదటగా ప్రాజెక్ట్ ఇచ్చింది మా హీరో గారు అండి. నాగ చైతన్య తర్వాత నాకు ఒక మంచి హీరో అంటే నా లైఫ్లో మా శేఖర్ సార్ వర్మ గారు. టాలెంట్ ఎంతున్నా ఒక కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి మనకంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేయాలనుకునే సందర్భంలో మా హీరో గారు లాంటి వాళ్ళు ముందుంటారని నేను కోరుకుంటున్నాను. నా లైఫ్కి ఒక మంచి గిఫ్ట్ లాగా ఇచ్చి మీరు మా మంచి స్థానాన్ని నాకు సంపాదించి పెట్టారని నేను అనుకుంటున్నాను. అండ్ మా డైరెక్టర్ గారు, ఆ డైరెక్టర్ గారి గురించి నేను చెప్పనక్కర్లేదు. మీ 8 yearsగా మంచి ఫ్రెండ్స్ అండి. అతను ఫస్ట్ డేనే చెప్పాడు, ఫస్ట్ మీట్లోనే చెప్పాడు. మా ఒక గంటలో కలుసుకున్నాము ఒక స్టూడియోలో. అతను ఏ కాన్ఫిడెంట్తో చెప్పిండో ఏమో తెలియదు నాకు. డల్లింగ్ మనం ఒక 5-6 years తర్వాత కావచ్చు, ఇప్పుడు 40 years ఎప్పుడైనా కావచ్చు, నా లైఫ్లో సినిమా తీస్తే ఫస్ట్ కెమెరామెన్ నువ్వే డల్లింగ్ అన్నాడు. సో ఆ కమిట్మెంట్కి ఈరోజు కూడా ఎలా ఉంటున్నాం అంటే ఎవ్రీ షాట్ కావచ్చు, ఎవ్రీ మూమెంట్ కావచ్చు, మా మా అనుబంధం ఎలా ఉంటుంది అంటే మేము ఫస్ట్ ఏది ఆలోచించుకోవాలనుకున్నా కానీ ఏది ఆలోచించుకొని చేయాలనుకుని సినిమా గురించి ఫస్ట్ మీ ఎమోషనల్గా ఏ టెన్షన్ పడకుండా డల్లింగ్ మనం ఇలా చేద్దాం, డల్లింగ్ ఇలా చేద్దామని ఎప్పుడు నాకు సపోర్ట్ ఇచ్చేవాడు. నాకు అంత రిక్వైర్మెంట్ టీంని ఇప్పించేవాడు. నేను కూడా మనం ఇలా చేద్దాం ఇలా అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు నాకు సపోర్టెడ్గా ఉండేవాడు. సో ఇదేగా డార్లింగ్, లైఫ్లో మనం ఇంకెన్నో ప్రాజెక్ట్ చేయాలి, మన టీం తోటి అందరం బాగుండాలి అని కోరుకుంటున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్స్ ఎంతో టెక్నికల్గా నాకు సపోర్ట్ చేస్తూ, ఎప్పుడు నేను ఏ రిక్వైర్మెంట్ అడిగినా కానీ ఒక కొత్త కెమెరామెన్గా ఒక రిక్వైర్మెంట్ అడుగుతారు అంటే చాలామంది భయపడతారు. సో ఎలాంటి భయాలు లేకుండా నాకు జిమ్మి అయితే జిమ్మి, స్టడీ గేమ్ అయితే స్టడీ గేమ్, వాడేటి ట్రాక్ అండ్ రైల్ అయితే ట్రాక్ అండ్ రైల్, ఒక ఎన్ని రిక్వైర్మెంట్ ఏది అడిగినా కానీ అశోక్ తెచ్చుకోండి అని మా ప్రొడ్యూసర్ సార్ కావచ్చు, మా హీరో గారు కావచ్చు, నన్ను కెమెరామెన్గా ఆలోచించుకొని నేను ఏది అడిగినా ఇచ్చేవాళ్ళు నాకు దొరకడం అనేది ఈ సినిమాకి, ఫస్ట్ సినిమాకి దొరకడం అనేది నాకు అదృష్టం. సో ఆ విషయంలో నేను మా హీరో గారిని, మా ప్రొడ్యూసర్స్ గారిని చాలా గొప్పగా నేను ఫీల్ అవుతున్నాను. అలాగే నా టెక్నికల్ టీం అండ్ ఓవరాల్ నాకు పనిచేసిన టెక్నికల్ టీం ఓవరాల్గా అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్నందుకు, మీరు అందరూ ఇచ్చినందుకు చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్పుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అశోక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ కేఎన్ రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం, ప్రొడ్యూసర్. Good evening, ladies and gentlemen. It's my honor and privilege to invite all the distinguished guests, distinguished journalists and the media on this occasion to release our Caesar launch. And I thank all of you to accept our invitation and then come forward to make this function success. Long time back, myself, my co-producer Srinivas Rao heard this story maybe about 2 years back, and then we decided to convert this into a movie for the public. This movie basically is on black magic, and then
I believe that the story or the event happened more than 100 years back at a place called Kalanki. I'm not very sure, but I heard about it. And then we decided to convert this into a movie. It took almost about 2 years, and my sincere thanks and effort for my director, Hariharan. And without his effort and hard work, we wouldn't have completed this movie now. And his effort in coordinating the technicians and the artist is a fantastic job. I thank my hero, Ashika Uma, and the heroine, Ritika and Pooja Kiran, for their effortless and successful acting. We intend releasing this movie on 24th of next month, of July, and I request all the distinguished guests to promote our movie to reach the audience successfully. I thank again all the distinguished guests for having come and make this event a success. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ గుడ్ లక్. సో ఇంకా మనకి Q&A సెషన్ కూడా ఉంది కాబట్టి కొంచెం క్విక్గా మాట్లాడేద్దాం. ఇది టీజర్, మనకి మళ్ళీ ట్రైలర్ కూడా ఉంటుంది కాబట్టి. సో శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను, మన మరొక ప్రొడ్యూసర్. ముందుగా సాయి రాజేష్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను, ఎందుకంటే ఈ టీజర్ ఈవెంట్కి ఆహ్వానించి వచ్చినందుకు. అలాగే జర్నలిస్టుల అందరికీ నా నమస్కారాలు, ఆడియన్స్ కూడా నా నమస్కారాలు. అయితే ఈ సినిమా ఫీల్డ్కి నాకు అసలు తెలియదు, నాకు ఇది లేదు. అయితే ఎక్కడో ఒక ఇది ఉంది, ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ ఇంట్రెస్ట్ మన హీరో గారు డైరెక్టర్ గారు వచ్చి చెప్తే దాన్ని బట్టి నేను ఇదే ఎరుగు దిష్టి పొరుగు దిష్టి ఏంటంటే పాత కాలంలో ఉన్నాయి, ఆ కాన్సెప్ట్ నచ్చి ఈ సినిమాకి నేను చేశాను. అలాగే మీరు ఆదరిస్తారని, కొత్త వాళ్ళకి మంచి అవకాశాలు ఇస్తారని కోరుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ అండి, మిస్టర్ గుడ్ లక్. అండ్ నౌ మ్యూజిక్ డైరెక్టర్ PR మాట్లాడతారు. మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ సాయి రాజేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. చిన్న సినిమా అయినా మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. హోప్ మీ అందరికీ టీజర్ నచ్చింది అనుకుంటున్నాను. పాటలు, సినిమా, ట్రైలర్ అన్నీ చాలా బాగుండబోతున్నాయి. కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మా సినిమాని, మా పాటల్ని అన్నిటిని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ PR, మిస్టర్ గుడ్ లక్. నా రితికా చక్రవర్తిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. Good evening, everyone. Well, I am a very confident person, but I don't know why my hands are shivering right now. So, to begin with, Sai Rajesh Garu, thank you so much for coming and gracing this event. I mean, the teaser launch, it means a lot to us because जब ऐसे स्मॉल टीम्स या फिर न्यू पीपल आते हैं एंड उनको इतना अच्छा सपोर्ट मिलता है साई राजेश सर जैसे, आई एम अ ह्यूज फैन ऑफ हिम एंड इट मीन्स अ लॉट. सेकेंडली, Hari Garu and Shekhar Garu, thank you so much for trusting me with Sridevi. It means a lot. I can promise to everyone just one thing. The project, the movie will be worth watching, so please come and watch our movie. It will be really amazing. The exaggeration bit I'll do on the trailer day. Today I'm just ending it here. Please come and watch, and thank you so much everyone for coming and gracing this event. Thank you. థ్యాంక్ యూ రితికా అండ్ విష్ గుడ్ లక్. నా ఐ రిక్వెస్ట్ కాలాంకి బైరవుడ ద్వారా మనందరి ముందుకు వస్తున్న డైరెక్టర్ సో హరిహరన్ విల్ స్పీక్. అందరికి నా నమస్కారం అండి. ఫస్ట్ సాయి రాజేష్ గారు అంటే నాకు బాగా ఇష్టం. సో ఎందుకు అంటే ఒక్కసారి ఇంటర్వ్యూలో మాట్లాడారు అన్నయ్య గారి ముందు. సో జర్నీ మొత్తం చెప్పినప్పుడు నాకు లిటరల్లీ క్రై అనమాట. సో ఆ టైంలో ఇండస్ట్రీలో ఉన్నాను. సో ఉన్నప్పుడు పడిన స్ట్రగుల్ అంటే లైక్ ఏంటంటే ఆ టైంలో ఉన్నాను, ఆ పీరియడ్లో. తర్వాత ఏంటంటే అది పుంజుకొని నెక్స్ట్ ఈ లెవెల్ అంటే మళ్ళీ కొత్త వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఇవ్వడం,
సో రియల్లీ థ్యాంక్ఫుల్ సార్. అంటే కొత్త డైరెక్టర్ని ఒక డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడం అంటే నాట్ ఈజీ అండి. ఒక స్టోరీని ఆయన ఎన్నో రాసుకుని ఇంకో డైరెక్టర్ని పిలిచి ఆయన స్టోరీ కూడా సినిమాగా ప్రజెంట్ చేయడం అంత నాట్ ఈజీ టాస్క్ అనమాట. సో అందుకు నాకు సాయి రాజేష్ గారు అంటే ఇష్టం. సో ఆయన రావడం అనగా నాకు కొంచెం ఊపు వచ్చింది అనమాట. నెక్స్ట్ సో ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్ని, ఒక కొత్త టీంని ఇల్లు ఏదో చేశారు, దీనికి ఎంతవరకు తీసుకెళ్ళాలి అని ఒక ఎగ్జాంపుల్గా సో ఒకసారి చూద్దాము అని వచ్చి అట్ ది సేమ్ టైం ఈ కంటెంట్ నచ్చిన తర్వాత అంటే చాలామంది సో మీడియా వాళ్ళే చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా వాళ్ళే ఎంకరేజ్ చేస్తారు. సారీ ఇక్కడ పట్టుకోండి మైక్ అంతే. సో ఎంకరేజ్ చేస్తారండి. సో ఫస్ట్ మీడియా అనేది వెరీ ఇప్పుడు ఉన్న రోజుల్లో మాలాంటి డైరెక్టర్స్కి వెరీ సపోర్టివ్ అనమాట. సో మేము ఎంత పాజిటివ్ కంటెంట్ తీస్తే వాళ్ళు అంత పాజిటివ్గా బయట ప్రజెంట్ చేసేస్తున్నారు. సో దీని తర్వాత ఏంటంటే ఫస్ట్ మా పేరెంట్స్కి అండ్ మా వైఫ్కి వెరీ థ్యాంక్స్ అనమాట. ఎందుకంటే ఒక డైరెక్టర్గా ఒక వైఫ్ అనేది ఎంత స్ట్రగుల్ అవుతారో మా మిస్సెస్ని చూశాను. ఈరోజు ఈరోజు ఇక్కడ ఉన్నారంటే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, మా పేరెంట్స్ కూడా. సో నెక్స్ట్ ఈ కంటెంట్కి వస్తానండి. నేను నా లైఫ్లో రెండు ఇన్సిడెంట్లు చెప్తానండి. సో ఒక 15 years బ్యాక్ చేస్తే మా విలేజెస్లో చాలా తక్కువ అనమాట. సో వాష్రూమ్స్ అనేది అవుట్డోర్ వెళ్తారనమాట చాలామంది, ఒక 500 meters 250 meters 1 kilometer వరకు. మా నాన్నగారితో ఒకసారి వెళ్ళానండి నైట్ 9:30కి వెళ్ళినప్పుడు. మా నాన్న అప్పుడు టార్చ్ ఉండేది, మీకు బాగా తెలుసు. అట్లా అంటే విలేజెస్లో చాలామంది విలేజెస్ నుంచి వచ్చాము కాబట్టి చెప్తున్నాను. సో వేస్తున్నప్పుడు ఒక సైడ్ మేము వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము, ఒక ముగ్గు ఉంది అనమాట. సో ఫస్ట్ అప్పుడు నేను చూసాను అనమాట. నాన్న ఏంటి నాన్న అంటే, అరే అది నీకు అనవసరం, దాటుకొని రాకు, అట్టని పక్కకుండా రాకు, అలా కొంచెం జరిగి రారా అన్నాడు. ఓకే మేము ఇద్దరం కలిసి వస్తున్నప్పుడు చిన్న సౌండ్ వచ్చేది, అంటే జస్ట్ అది గాలి, నాకు తెలియదు అనమాట. సో కట్ చేస్తే కొద్ది రోజుల తర్వాత నాకు అడ్డే వెళ్తున్నప్పుడు మళ్ళీ అక్కడ ఇంకో ముగ్గురు పడింది. మా అమ్మగారిని అడిగాను, ఏంటమ్మా అది ఏంటంటే అప్పుడు చెప్పారు చేతబడి. సో గాలి అని అప్పుడు ఫస్ట్ నా మైండ్లో వచ్చిందనమాట. తర్వాత రెండో ఇన్సిడెంట్ అండి, ఈజ్ వెరీ అటాచ్ ఫర్ మీ. అది ఏంటంటే ఒక 3 years బ్యాక్ మా నాన్నగారికి ఒకళ్ళు ఫార్మింగ్ అనమాట మా నాన్నగారు. సో సారీ డాడీ, నేను ఈ స్టేజ్ మీద మిమ్మల్ని సో మీ గురించి డిస్కస్ చేస్తున్నందుకు. మా నాన్నగారికి ఏంటంటే చేతబడి చేశారు మా నాన్నగారికి 3.5 years బ్యాక్. ఆయనకి ఎలా చేశారంటే హెడ్కి, నడుముకి, కాలుకి చేశారు. సో మీకు హెడ్ ఓకే బాగుందంటే ఇది పైకి నడిచేవారు కాదు. సో నడిచినా ఎక్కువసేపు నడిచేవారు కాదు. సో ప్రజెంట్ ఇప్పుడు కొంచెం స్టిల్ అనమాట, కొంచెం పర్లేదు. అయితే అది ఆ ఇన్సిడెంట్ చూసాను దగ్గర ఒక 20 days నుంచి ఆయన బాధని చూశాను అనమాట. చూసిన తర్వాత ఆ టైంలో నేను ఇన్స్పైర్ అయ్యాను అనమాట. ఆ తర్వాత కొన్ని బ్లాక్ మ్యాజిక్ సంబంధించిన సబ్జెక్టులు కూడా వచ్చేసినాయి. వచ్చిన తర్వాత మనం కూడా ఏదో చేద్దాము అని నేను చాలా స్ట్రగుల్ అవుతున్న టైంలో సో కాలేజ్ డేస్లో శ్రీరాముడు శ్రీకృష్ణ అంటే ఒక మూవీ వచ్చిందండి. సో వచ్చినప్పుడు అరే పోస్టర్ బాగుంది, సో పడుకున్నాడు హీరో, అమ్మాయి ఏదో విసురుతుంది, పోస్టర్ బాగుంది, సినిమాకి వెళ్ళానండి నషాపేట. సో వెరీ సాఫ్ట్ అనమాట. ఆఫ్టర్ 2 years ఒక నివాసి అనే మూవీ వచ్చిందండి. శ్రీనగర్లో బైక్ మీద వెళ్తున్నాను. సో ఎంత ఆగలంటే బైక్ మీద ఆపేసి చూస్తున్నా, ఇలాంటి వాళ్ళు నాకు ఎందుకు పరిచయం ఎవరు హీరో, సో మనం చేస్తే మనం ఏదో కుమ్మేస్తాం కదా అని అనుకున్నానండి. ఆఫ్టర్ ఫస్ట్ లాక్డౌన్ అయిన తర్వాత నాకు ఒక కాల్ వచ్చింది. మేము ఒక చిన్న ఫిల్మ్ చేస్తున్నప్పుడు ఆయన ఎవరే కాదు మా హీరో గారి. సో సార్ హరి సార్ మీరేనా సార్ అన్నారు. సార్ అయ్యో సార్ నేను హరి గారు సార్ అనొద్దు ప్లీజ్ కాల్ మీ హరి సార్, మీరు ఏ సినిమా చేశారు సార్ అడిగి. అంటే నేను జస్ట్ వాట్సాప్ ఓపెన్ చేసే వాళ్ళు తప్పని కాల్ చేసేసారు సార్. అయ్యో నేను శ్రీరామ్ శ్రీకృష్ణ నివాస్ సార్ నిజమా అన్న. సో అప్పుడు నాకు నిజంగా హ్యాపీ అనిపించింది ఫస్ట్ మెట్టు. సో ఇప్పటికి మేము దాదాపు ఒక 6 years సార్ 6 years అండి. 6 years నుంచి మేము ఒక చిన్న కెమెరాతో చేసామండి తిరుపతిలో. చేసినప్పుడు ఈయన ఆల్రెడీ ఒక 2-3 సినిమాలు తీసుంటారండి. తీసిన తర్వాత మేమన్నమాట నేను మా డిఓపి గారు అంటే ఈయన హీరో కదా ఆల్రెడీ ఒక 4-5 సినిమాలు చేశారు కదా మనం ఇలా చేస్తాం నచ్చుదో లేదో అనుకున్నాం. సో ఫస్ట్ షాట్ పెట్టిన తర్వాత ఆయనకి కాన్ఫిడెంట్ వచ్చింది, ఈ కుర్రలు ఏదో ఎరగదీస్తారు కొంచెం ఛాన్స్ ఇద్దామని. స్టిల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు 20 నుంచి ఇప్పటి వరకు అండి. సో మమ్మల్ని ఎంటాడుతూ అరే హరిగా మంచి కథరే అని. సో ఒక 3 years బ్యాక్ అండి, ఒక 3 years బ్యాక్ అండి చెప్పాలి ఏంటంటే ఇది అంటే మనకి నెక్స్ట్ మూమెంట్ అనేది ఎలా ఉండదో మనం చెప్పలేమండి. సో ఒక 3 years బ్యాక్ 2.5 years బ్యాక్ వచ్చేసేసి ఇండస్ట్రీ లేదు, ఇంకా వెళ్ళి జాబ్ చేయాలి అంటే బ్యాంకాకి వెళ్ళి హోటల్ చూసుకోవాలి, బిజినెస్ చూసుకోవాలి. సో పిల్లలు ఉన్నారు, సో స్ట్రగుల్ అవుతున్నారు, సో నమ్మేస్తున్నారు చేస్తున్నారు కానీ రిజల్ట్ లేదు. అప్పుడు నేను వెళ్ళి ఒక కథ చెప్పాను, కమర్షియల్ యాంగిల్ కథ చెప్పాను. బేసికల్ నేను కమర్షియల్గా రాద్దాం అనుకున్నా. ఆయనకి నచ్చింది, ప్రొడ్యూసర్ కొంచెం హీరో గారు మార్కెట్ లేదు కానీ వెళ్ళిపోయారు.
ఈయన హర్ట్ అయిపోయారు. ఇంకా లేదు హీరో గారితో మనం మళ్ళీ ఎలాగైనా సినిమా తీయాలనేసి నేను మాట్లాడుతుంటే బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో ఉన్నానండి. సార్ వీడియో కాల్ చేశాను. సార్ ఏంటి సార్ అంటే, లేదు హరి ప్లీజ్ మనం వెళ్ళిపోదాం, నేను చేయట్లేదు అన్నారు. అయితే తర్వాత లేదు సార్ ఒక కథ వినండి అని చెప్పి ఒక సీన్ చెప్పానండి. ఆయన బ్యాంకాక్ నుంచి వచ్చేసేసి కూర్చోబెట్టారు. సో స్టిల్ అంటే సార్ నాకు ఒక చిన్న బడ్జెట్ ఏమంటే, లేదు చిన్న బడ్జెట్ కాదు హరి, నీ ఇలాంటి వాళ్ళకి ఇలాంటి కథకి ఇలా కాదని ప్రొడ్యూసర్స్ పిలిచి ఒక మంచి బడ్జెట్ ఇచ్చారండి. అడిగిన దానికంటే 10 times ఇచ్చారు నాకు. సో 10 times ఇచ్చిన తర్వాత మొన్న ఒక ఫైట్ చేసామండి. మా ప్రొడ్యూసర్ గారు ఒక మాట అన్నారు, రూమ్లో కూర్చోబెట్టి బడ్జెట్ ఎక్కువ అవుతుంది కదా, ఎందుకు హరికి ఏదైతే అది ఇస్తున్నావు. నేను జిమ్మి అడిగానండి, నాకు బాగా ఇష్టం ఎప్పుడైనా చేయాలని. సో జిమ్మితో ఒక ఫైట్ చేద్దాం సార్ అంటే, ఎందుకు బడ్జెట్ ఎక్కువ అవుతుంది కదా, సింపుల్ చేసేద్దాం కదా అంటే, అన్నయ్య వర్షమా బాగా తీసాడు కదా వదిలేద్దాం తీసుకునేవాడు. వెరీ సపోర్ట్ అండి, వెరీ అంటే వెరీ ఎంత పాజిటివ్ అంటే అండి. నేను నా లైఫ్లో చెప్తున్నానండి, మా అమ్మ నాన్న తర్వాత సో ముందు మా మిస్సెస్ ఫ్యామిలీ మా పిల్లలకంటే సో ఈయన అనమాట, ఈయన ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈరోజు ఒక మైక్ పట్టుకొని ఒక సాయి రాజేష్ గారు ముందు ఒక మాట చెప్తున్నానంటే ఈరోజు ఇక్కడ దాకా నన్ను తీసుకురావడానికి కారణం ఫస్ట్ సార్ అనమాట. తర్వాత ప్రొడ్యూసర్స్ గారు అండి. సో రావు గారితో నాకు అటాచ్మెంట్ అనేది మామూలు కాదు. సో అందరూ వెరీ వెరీ సపోర్ట్ అండి ప్రొడ్యూసర్స్. సో డిఓపి గారు అండి, డిఓపి గారు 8 years బ్యాక్ ఆయన ఒక మాట అన్నారు, 6 years బ్యాక్ ఇక కలిసారు. టాలెంట్ ఉందండి, జస్ట్ ఒక 10 నిమిషాలు చూశాను అక్కడ ఆయన చేసిన వర్క్, ఇమీడియట్లీ వెళ్ళి అడిగాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాం అనమాట. సో నెక్స్ట్ ఇంకా మా పిఆర్ గారండి, వెళ్ళి ఫస్ట్ ఇప్పుడు కదండి నల్లమల్ల వచ్చిన తర్వాత సాంగ్ తర్వాత అండి ఈ సాంగ్ చేశారు కదా అనేసి అప్పటి నుంచి కలుద్దాం అనేసి ఉన్నాను. ఫైనల్గా షూట్ అయిపోయింది. ఫోన్ చేశాను, భయ్యా మీకు కావాల్సిన స్టఫ్ అంతా నేను ఇస్తున్నాను, సో అదే స్టఫ్ నాకు తిరిగి ఇవ్వాలనేసి అన్నాను. సో టీజర్లో మీరు చూశారు. ఓకే అండి. నెక్స్ట్ మా ఎడిటర్ గారండి, ఆయన ఒక గేమ్ చేంజరు, ఒక మట్క ఒక మన పెద్ద కూడా చేశారండి. సో ఆన్లైన్ ఎడిట్ అనమాట మొత్తం టోటల్గా. సో చాలా సినిమాలు చేశారు. సో ఆయనకు ఒక ఐడెంటిటీ రాలేదు అనేసి చాలా ఫీల్ ఉందన్నమాట. నేను వెళ్ళాను అంటే అప్పుడు పెద్ద ఫిల్మ్ చేస్తారు కదా, నేను కొంచెం పెద్ద సెట్, పెద్ద ప్రాపర్టీస్, పెద్ద హీరో క్యాస్టింగ్ ఉంటుంది కదండి. కొంచెం స్క్రిప్ట్ చదివారు, చూశారు. అప్పటి నుంచి ఇంకా ఇప్పటి వరకు అండి, మొన్న మేము లాక్ చేసినా కూడా అన్న అది కాదు ఇలా చిన్న షేర్ చేద్దామన్నా కూడా చిన్న చేంజ్ అంటే వెరీ సపోర్ట్ అండి. లైక్ బ్రదర్, నాకు మా బ్రదర్ చనిపోయారండి 6 months అప్పుడే. అశోక్ ఆయన పేరు కూడా అశోక్. సో రెండో వాడి నేను రెండో వాడిని, మూడో వాడి కూడా సో జస్ట్ డెలివరీ 2 days ముందు చెయ్యాలి. సో బట్ ఇది అయిపోయిందండి. సో చనిపోయారు. తర్వాత నాకు బ్రదర్స్ లేని లోటు అనేది చాలా ఉండేది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అండి నా ఎడిటర్ అవ్వచ్చు, ఒక డిఓపి అవ్వచ్చు, ఎక్కువ చెప్పు రామసుందర్ గారు అవ్వచ్చు, ఎక్కువ అయిపోయింది. సో రామకృష్ణ గారు అవ్వచ్చు, ఆరూప్ గారు అవ్వచ్చు, జగదీష్ గారు అవ్వచ్చు, వెరీ బ్రదర్స్. సో వీళ్ళందరూ బ్రదర్స్గా నాకు భలే సెట్ అయిపోయారండి. వెరీ అంటే నేనేమంటానంటే డైరెక్టర్ దగ్గర ఎంత కంటెంట్ ఉండేదని కాదండి, డైరెక్టర్ దగ్గర ఎంత కంటెంట్ ఉన్నా ఆ కంటెంట్ని ఒక స్క్రీన్ మీదకి తీసుకురావడానికి ఉన్న టెక్నీషియన్స్ ఉన్నారు చూసారండి, ఆ సైనిక బలం. సో వీళ్ళందరూ నా బ్రదర్స్ లాగా ఉండి ఈరోజు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ నిజంగా మామూలుగా కాదు. సార్ నెక్స్ట్ రితికా గారండి. రితికా గారు నేను ఫస్ట్ వెళ్ళి నేరేషన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు చాలా పద్ధతిగా ఉన్నారు, చాలా అమాయకంగా ఉన్నారు. క్యారెక్టర్ చేసి చెప్పానండి. సెట్లోకి వచ్చిన తర్వాత టామ్ అండ్ జెర్రీ అండి, చెప్పు మనం ఏం చేయాలి అని. సో దాని తర్వాత వచ్చేసేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి భవ్య గారు, వెరీ క్యూట్ అనమాట, చాలా బాగా చేశారు మా సినిమాలో. తర్వాత కే మ్యూజిక్ వెరీ థ్యాంక్స్ అండి, ఎందుకంటే ప్రియాంక మేడం గారికి, రాజు గారికి. సో నెక్స్ట్ ఇంకొకరికి చెప్పాలండి, మేము 2-3 days నుంచిగా ఈవెంట్ జరిగిద్దా లేదని బోల్డ్ టెన్షన్లో ఉన్నాం. బట్ స్పాట్లో మాకు ఎడిట్స్ అంటే పోస్టర్స్ ఇచ్చారు. అజయ్ గారికి వెరీ థ్యాంక్స్ అండి, ఏజే బిట్స్. తర్వాత ఇంత ఈవెంట్ ఇంతమంది రావడానికి కారణం సో నందు గారండి. సో నందు అన్న వెరీ వెరీ థ్యాంక్ యూ. నన్ను ఒక్కసారి అనండి, లేదు ఒక్కసారి అండి, లేదు నందు గారు ఒక్కసారి అండి. ఎందుకంటే ఈయన ఒక డైరెక్టర్ అండి. సో ఒక డైరెక్టర్ అంటే ఒక డైరెక్టర్ని చూసుకోవడం అంటే అంత నాట్ ఈజీ టాస్క్, అదే ఫస్ట్ క్లాస్ చెప్పాను. సో ఇదండి. ఇంకో నా గురించి నేనేం చెప్పనండి. సో టైం అయిపోయింది, ఇంకా మనం మంచిగా మాట్లాడదాము, ఓకేనా. సో చాలా ఉంది, ఓకేనా. సో సారీ సార్, ఇంకొంచెం 1 minute ఎక్స్ట్రా మాట్లాడడానికి ఏమనుకోవద్దు. సో ఓకేనండి, చాలా థ్యాంక్ యూ అండి. సినిమా బాగుంటుంది అండి. అంత ఇక్కడ వరకు ఆయన రావడానికి పట్ట స్ట్రగుల్ ఏ రేంజ్లో ఉంటుంది పాపం. ఇది ఫస్ట్ స్టేజ్, డెఫినెట్లీ అర్థం చేసుకోగలుగుతాం ఆ ఎమోషన్స్ని. అండ్ విష్ గుడ్ లక్ అండి హరి గారు. అండ్ నా రిక్వెస్ట్ రాజశేఖర్ వర్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. పలాంకి భైరవుడు సినిమా ద్వారా మన ముందుకు వస్తున్నారు. థ్యాంక్స్ అండి అందరూ మీడియా మిత్రులు అందరూ వచ్చినందుకు థ్యాంక్స్ అండి.
సాయి రాజేష్ గారికి థ్యాంక్స్ సార్. ఎందుకంటే పిలవగానే పాపం మా చిన్న సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్ గారికి కేఎన్ రావు గారు అండ్ శ్రీనివాసరావు గారు, శ్రీధర్ గారు ఆయన ఇరాక్లో ఉన్నారు, రాలేకపోయారు, మేడం వచ్చారు. సినిమా అంటే ఇప్పుడు అందరు చెప్పేసారు, ఇంక చెప్పడానికి ఏం లేదు. ఈ సినిమాలో నేను హీరో, నేను ఒక ఆర్టిస్ట్, అంటే ఒక క్యారెక్టర్ నాది అంతే. కలంకి బైరల్లో నాది ఒక క్యారెక్టర్. ఎందుకంటే ఈ సినిమా బ్లాక్ మ్యాజిక్ బేస్ చేసింది. అనే సురేష్ అనే ఇటనే బోర్ కొడుతున్నానా? మరి ఏంటది అన్నయ్య తెలుసు, నేను ఎప్పటి నుంచో జర్నీ మాది. అంటే కష్టపడాలి, అవి నేను చెప్పుకోను, ఇంత కష్టపడాను అంత కష్టపడాలని, కానీ ఫైనల్గా సక్సెస్ అవ్వాలి, అదే గుర్తింపు. ఆ తర్వాత మనం పడ్డ కష్టం అంతా అప్పుడు తెలుస్తుంది బయట వాళ్ళకి, కానీ ఎవరికైనా సరే. నేను ఎంత కష్టపడ్డాను అనేది నాకు ఒకటికే తెలుస్తుంది, చాలామంది తెలియకపోవచ్చు, తెలియనవసరం అవసరం కూడా లేదు. మనం కష్టపడాలి సక్సెస్ కొట్టాలంటే. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ పిఆర్ చాలా బాగా చేశారు. మా స్క్రీన్ షేర్ చేసుకున్న రితిక గారి, భవ్య అండ్ పూజ గారి థ్యాంక్ యూ అందరికీ. హరికి నేను నమ్మాను అంతే. నేను డైరెక్టర్ని ఒకసారి కథ విన్నప్పుడు నమ్ముతాను, మళ్ళీ నేను ఏలు పెట్టను, అలా చెయ్యి ఇలా చెయ్యి అసలు చెప్పను. నేను చాలా రెస్పెక్ట్ చేసేది ఇద్దరికే, ప్రొడ్యూసరు డైరెక్టర్ని. వాళ్ళు ఏం చెప్తే చేస్తాను. నేను చెప్తాను కూడా, దేవన్ నువ్వు బాగా తీసుకో, ఒక్కసారి నువ్వు టేక్ ఓకే అన్నావు అనుకో, మళ్ళా నెక్స్ట్ అది మనం పెట్టలేము, ఇంకా మళ్ళీ అంత టీంని మనం పోజ్ చేయలేము, ఏమీ చేయలేము. ఓకే అంటే ఓకే, 1కి 10 సార్లు ఆలోచించుకో, లేదా 1 మోర్లు చేసుకో. సింగిల్ టేక్ అని నాకు గొప్ప కూడా లేదు. బాగా కష్టపడి చేయించుకున్నాడు, నాతో బాగా చేయించుకున్నాడు, నాకు బాగా అనిపించింది. నేను పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన నిలబెట్టాడు. ఎందుకంటే నేను చూసుకున్నప్పుడు ఎప్పుడు నాకు నా సినిమా పెద్దగా నచ్చదు, సీరియస్లీ నేను చూసుకోలేను. కానీ కాలాంకి బైరోడు మొన్న చూసా, ఒక్క క్లైమాక్స్ 20 minutes, నిజంగా నా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. అంటే నేనేనా అనేసి. సినిమా 19 years నుండి ఒక ఆర్టిస్ట్ సక్సెస్ కోసం చూస్తున్నారంటే మీరు ఆలోచించాలి. ప్లీజ్ సపోర్ట్ మీడియా వాళ్ళకి. థ్యాంక్ యూ. నాకు ఈ సినిమా డెఫినెట్గా మా యూనిట్ సతీష్ గారిని, శ్రీకాంత్ కానీ, మేకప్ మ్యాన్ నాయుడు, జగన్, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్, ట్రావెల్ అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. పేమెంట్ లేట్గా ఇచ్చిన కూడా వాళ్ళు ఏం ఫీల్ అవ్వకుండా శేఖర్ సినిమా చేయాలని. థ్యాంక్ యూ సార్, ప్రొడ్యూసర్ గారు అందరికీ థ్యాంక్స్ అండి. రామ్ శంకర బాబాయ్ కష్టపెట్టావు కాదు, ఎరగొట్టేసారు, 2-3 ఇరిగిపోయి నీకు ఎక్కడో రివర్స్ షాట్ పెట్టి కొడితే కిందకు అది కూడా వేయలేదు, మర్చిపోయారు. ఓకే ఫైన్, బాగుంది, చాలా బాగుంది, ఆదరించండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ట్రైలర్లో ఇంకా బాగా మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బ్లాక్ మ్యాజిక్ మీద ఓకే బ్రో అరే పేడ్ అనుకుంటారా? నేను డబ్బులు. థ్యాంక్ యూ రా సాయి, థ్యాంక్ యూ. సో బ్లాక్ మ్యాజిక్ మీద వచ్చిన సినిమాలు హిట్ అండి. పొలిమేర అయినా, విరూపాక్ష అయినా, మీది కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అండ్ నాకు తెలిసి సినిమాల్లో విలన్స్ ఉంటారు సరే, స్టేజ్ మీద మాత్రం వచ్చిన అతిథులకి యాంకర్లే విలన్స్ అనమాట. అంతసేపు థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు, అండ్ ఇంతసేపు సమయాన్ని నుంచి ఇక్కడ ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి రాజేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నేను యాక్చువల్లీ మీరు సినిమా పేరు గుర్తు రావట్లేదు, ఆనంద్ రవి తీసిన హారర్ సినిమా. ఆ రోజు మీ యాంకరింగ్ హిల్లారియస్, యాక్చువల్ గుర్తుందా మీకు? 2 దెయ్యాలు. ఈ రోజు అలాంటి ఎక్స్పెక్ట్ చేస్తే మీరు ఏం చేయలేదు, డిసప్పాయింట్. అదే కదా ఇక్కడ వెయ్యలేదు అవి. ఆ రోజు లైక్ అమేజింగ్. నెపోలియన్ 2 కరెక్ట్. మీ యాంకరింగ్లో అది బెస్ట్ యాక్చువల్లీ ఆ రోజు. సో ఇదే స్టేజ్ మీద మేము ఇక్కడ బేబీ ట్రైలర్ రిలీజ్ చేసాం. ఆ మెమరీస్ గుర్తొచ్చినాయి యాక్చువల్లీ. ఇక్కడే కూర్చొని అందులో ఆ రోజంతా మొత్తం నైట్ అంతా మేల్కొని వచ్చి ట్రైలర్ ఏం చేసామో ఏం గుర్తులేదు అన్నట్టుగా వచ్చేసాము. మళ్ళీ ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఇట్లా 2-3 ఏళ్ళ తర్వాత రాత్రంతా వర్క్ చేసి చెన్నై లవ్ స్టోరీ ఈ సినిమా టీజర్ లాంచ్కి రావాల్సి వచ్చింది. అందరిది ప్రతి సినిమాకి అవే కష్టాలు, కానీ ఇట్లా కొత్త వాళ్ళందరూ కలిసి పనిచేస్తుంటే మళ్ళీ ఆ హృదయకాలం రోజులన్నీ గుర్తొస్తుంటాయి. ఒక గెస్ట్ కోసం వెతుక్కుంటాం, ఎవరో ప్రమోట్ చేస్తారని వెతుక్కుంటాం.
బాగుంటుంది గెలిచినప్పుడు ఇలాంటివన్నీ. సో అందరికీ రాజశేఖర్ వర్మ గారికి ఆల్ ది బెస్ట్ సార్. అంటే ఒక శుక్రవారం అన్ని ముక్కలు మారిపోతాయి. ఆల్ ది బెస్ట్. మన హిట్ రావట్లేదు మనస్ఫూర్తి దొరుకుతుంది సార్. అండ్ హరిహరన్ గారు చాలా బాగుంది సార్, నిజంగా బ్యూటిఫుల్ ఉంది, నాకు బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా అబ్సెషన్, చిన్న సినిమా 1000 కోట్లు. సో అండ్ హారర్ సినిమాకి మంచి ట్రెండ్ నడుస్తుంది. ఇందాక గీత గారు చెప్పినట్టు పొలిమేర లాగా, ఈషా లాగా, మంచి విరూపాక్ష లాగా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. రితిక ఆల్ ది బెస్ట్ అండ్ మీకు ఆల్ ది బెస్ట్. అండ్ నాకు బాగా నచ్చింది, నేను ట్రైలర్ అయిపోగానే మ్యూజిక్ ఎవరు చేశారు, సౌండ్ డిజైన్ ఎవరు చేశారు, అమేజింగ్ అండి. అంటే ఇక్కడ కూర్చుంటే అదురుతుంది ఇట్లాగా మ్యూజిక్కి. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ న్యూ స్మాల్ ఫిలిం కే మ్యూజిక్. అండ్ ప్రొడ్యూసర్స్ సార్, మీ గురించి ఇప్పుడే విన్నాను, లైక్ ఇప్పుడే ఆర్మీలో వాళ్ళకి 85 years ఎయిర్ ఫోర్స్, అండ్ వింగ్ కమాండర్. అండ్ ఆల్ ది బెస్ట్ సార్, లైక్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ న్యూ పీపుల్. అండ్ సార్ ప్రొడ్యూసర్ గారు మీకు కూడా ఆల్ ది బెస్ట్. అండ్ ఆల్ టెక్నీషియన్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. లైక్ మీరు ఎప్పుడైనా ఇంట్లో అమ్మమ్మ నాన్నమ్మ ఎప్పుడైనా మీకు దిష్టి తీసారా, ఎరుగు దిష్టి పొరుగు దిష్టి అని? ఏ తీస్తా సో నమ్మను. బట్ అది జరిగే ఉంటుంది కదా ఖచ్చితంగా, చిన్నప్పుడు మనం ఫేస్ చేసే ఉంటాం. నాకైతే తీసా, ఇప్పుడు కూడా తీస్తుంటాను. సో వచ్చే కథలకి, వచ్చే బ్లాక్ బస్టర్స్కి ఎలాంటి దిష్టి తగలకుండా మీరు ఇలానే సూపర్ సక్సెస్ఫుల్ సినిమాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. సో హరి గారు ఒకటే పర్సన్, ఓకే అయితే ఓకే, మీరు ప్రీ రిలీజ్కి దాచుకోవాలి. ఇది టీజర్ వచ్చేసేసి మేము లాస్ట్ మినిట్లో చేసామంటే ప్రకాష్ గారు ఉన్నారు, ప్రకాష్ గారు. సో ఆయన ముంబైలో మొత్తం మిక్సింగ్ చేశారండి 7.1కి. సో ఆయన ఫస్ట్ ఇందాక నేను మర్చిపోయాను, సారీ బ్రో. సో లవ్ యూ. సో ఓకే బ్రో. సో ఇవాళ ఇంతగానో మాట్లాడుకుంటున్నాం అంటే అది మీ ప్రతిభే అనమాట, మీ వల్లే. చాలా బాగా తీశారు మీ సినిమా. సో మేము వెయిట్ చేస్తున్నాం సినిమాని చూడడానికి. మరిన్ని ఈవెంట్స్లో మళ్ళీ మనందరం కలుసుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఈ ఈవెంట్ని ఇంత బాగా వచ్చింది అంటే దానికి సాయి రాజేష్ గారు రావడం వల్ల. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ సపోర్ట్ అండి. సో విష్ యూ గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్. సో ఎంటైర్ టీమ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఫర్ ద టీజర్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ట్రైలర్ అండ్ ద ఫిలిం. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ సపోర్ట్. లైక్ ప్రతిసారి ప్రతి సినిమాకి ఉంటున్నట్టే మీరందరూ సమయాన్ని ఇచ్చి ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. దెర్ ఈజ్ నో Q&A. సో ఇక్కడతో ఈ కార్యక్రమం సమాప్తం. దాని తర్వాత మళ్ళీ ఉందా దినేష్ గారు? లేదా? అయితే ఓకే. ఇక్కడతో ఈ కార్యక్రమం సమాప్తం. తిరిగి మళ్ళీ ట్రైలర్ లాంచ్లో మనం కలుసుకుందాం. కళంకి భైరవుడు. సో డెఫినెట్లీ ట్రైలర్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఏదో ఒక చిరు సత్కారం, బికాజ్ సమయం అన్నిటికంటే చాలా విలువైంది. అలాంటి సమయాన్ని ఆయన అక్కడ చాలా కష్టపడి కూడా ఆయన సినిమా గురించి అయినా కూడా టైం తీసి వాళ్ళు ఇక్కడ ఇంతసేపు వచ్చి ఇంతమంది మాట్లాడేంత వరకు వెయిట్ చేసి ఆయన ఉన్నారు అంటే డెఫినెట్లీ సో దాన్ని అప్రిషియేట్ చేయాలి మనం. ఎందుకంటే ఫస్ట్ ఆయన కూడా ఒక సినిమా నుంచి కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చారు కాబట్టి ఆ కష్టం విలువ సాయి రాజేష్ గారికి తెలుసు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సాయి రాజేష్ గారు ఫర్ కమింగ్ అండ్ డ్రెసింగ్ ద ఈవెంట్. ఓకే, అదెవరికండి? నాకా? ఓకే, ఇది సాయి రాజేష్ గారి కార్లో పెట్టించండి. ప్రియాంకజీ, అయ్యో. అండ్ వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు సాయి రాజేష్ గారు, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ సాయి రాజేష్ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వెనీలో ఉన్న వాళ్ళందరికీ సూపర్ ఎనర్జీ ఉంది మీలో అండ్ మీరు అది పంచారు కూడా ఇవాళ వేదిక వరకు అనమాట. మీ వైపు లైట్స్ లేకపోయినా నాకు మీలోని గ్లో ఇక్కడ వరకు కొట్టింది మీ సౌండ్తో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, లైక్ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా స్పెషల్ థ్యాంక్స్. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. శుభరాత్రి. ఆల్రెడీ రాత్రి అయిపోయింది. బై.